కశ్మీర్ పండిట్లకి లష్కరే తోయిబాకి అనుబంధంగా ఉన్నటువంటి ఒక గ్రూపు భయపెడుతూ కొన్ని లేఖలు రాస్తుంది గత కొంతకాలంగా. కశ్మీరీ పండిట్లు ఎక్కడా ఉద్యోగాలు చేయకూడదు, అలాగే బయట తిరగకూడదు అని చెప్పి ఆ లేఖల సారాంశం. ఒకవేళ ఉద్యోగాల్లో పాల్గొన్నా లేకపోతే బయట తిరిగినా చంపేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అక్కడ భద్రతా బలగాలు అక్కడ రెక్కి నిర్వహిస్తున్నాయి. ఈ లేఖలు ఎవరు పంపించారు ఏంటి అని మొత్తం ఎంక్వైరీ చేస్తే లష్కరే తోయిబాకి చెందినటువంటి ఒక గ్రూప్ పంపించిందని తెలుసుకున్నారు ప్రాథమిక దర్యాప్తులు. ఇప్పుడు ఈ ప్రధానమంత్రి ప్రత్యేక ప్యాకేజీ కింద ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఈ ఉద్యోగాలు చేసినటువంటి వారందరినీ కూడా జమ్మూ ప్రాంతం అలాగే మరికొన్ని ప్రాంతాల్లో జమ్మూలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్ళి అక్కడ సురక్షితంగా ఉంచడం జరిగింది. అలాగే ఆగస్టు 25 వరకు కూడా వీళ్ళకి సెలవులు మంజూరు చేయడం జరిగింది. వీళ్ళు ఇంతకుముందే మమ్మల్ని జమ్మూ ప్రాంతంకి పంపించేయండి, అక్కడ మాత్రమే మమ్మల్ని విధుల్లో పెట్టండి, అక్కడ విధుల్లో పెడితేనే మేము చేసుకోగలం, మంచిగా సాఫీగా చేసుకోగలం, ఇక్కడ కశ్మీర్లో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, భయంగా బ్రతకాల్సి వస్తుందని ఇంతకుముందు కూడా నిరసనలు చేశారు 7-8 నెలల క్రితం. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమొచ్చేసి జమ్మూలోనే వీళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. మరికొంతమంది ఇంకా కశ్మీర్లో ఉన్నారు, వాళ్ళకు కూడా నియమిస్తామని చెప్పింది, నియమించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ లష్కరే తోయిబాకి చెందినటువంటి గ్రూప్ ఏ పేర్లతో బెదిరిస్తుందో ఆ పేర్లందరినీ చూసిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరినీ కూడా సురక్షితంగా వేరే ప్రాంతాలకు తరలించడమే కాకుండా వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తుంది. ఇంతకుముందు కూడా 2022లో ఇలాగే బెదిరించి 5 మందిని చంపేశారు. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ విధంగా ఇచ్చేస్తున్నారు. అయితే ఇప్పుడు సెక్యూరిటీ కూడా భద్రత ఏర్పాటు చేశారు. అది మాత్రమే కాకుండా ఇక్కడ అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువుల విషయంలో కూడా ఇప్పుడు అప్రమత్తమైంది మన యొక్క దళాలు. ఎందుకంటే వీళ్ళని ఎక్కువగా చంపాల్సింది ఎవరికి ఉంటుందంటే కశ్మీర్లో ఉన్నటువంటి వేర్పాటువాదులకే ఈ యొక్క అవసరం ఉంటుంది. వాళ్ళని మొదటి నుంచి భయపెడతారు. అలాగే లష్కరే తోయిబాకి చెందినటువంటి గ్రూపులు అని చెప్పి, అలాగే జైషే మహమ్మద్ అని పేరు చెప్పి, ఇలా రకరకాల ఉగ్ర సంస్థల పేర్లు కూడా వాళ్ళు చెప్పి ఈ యొక్క దాడులు చేస్తూ ఉంటారు. అందుకే ప్రభుత్వం వీళ్ళకి కట్టుదిట్టమైనటువంటి సెక్యూరిటీ ఏర్పాట్లు చేసింది. మరి ఈ పండిట్లను ఇంతకుముందు ఎలా చంపారో మనకు తెలుసు కదా. దాన్ని కూడా కొట్టి పారేసేటటువంటి కొంతమంది ఉన్నారు. దాదాపు ఒక 5-6 వేల మందిని ఊచకోత కోశారు కశ్మీరీ పండిట్లని. ఇప్పుడు అందుకే ప్రభుత్వం ఉన్నటువంటి ఆ కొద్ది మందిని కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి ఉపాధి అవకాశం కింద రాష్ట్ర ప్రభుత్వం కాకుండా ప్రధానమంత్రి ఆ యొక్క ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వాళ్ళకి జీతాలు ఇవ్వడం జరుగుతుంది.